మొన్న కేఏ పాల్ గారు కూడా అన్నారు. ఏ పాలు లేకపోతే ఏ పాలు అది ఇంతకీ అది ఏం జరిగింది అనేది పూర్తిగా ఇంకా ఎవరికి తెలియదు. సీసీ కెమెరా ఎంక్వైరీ చేస్తున్నారు, ఒకళ్ళు కావాలని చేశాను అంటున్నారు. ఇవన్నీ వాళ్ళకి వచ్చిన థాట్స్ తప్ప నిజం ఏం జరిగింది ఎవరికి తెలియదు. అంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఏదో స్పీచ్లు ఇచ్చారని వీళ్ళంతా బాగా రెట్టెక్కిపోయి వెళ్ళి చేస్తారని చెప్పి అంటున్నారు. లేదండి, అదంతా పుకారు. అది ఆయనకైనా పని పాట లేదా? పెద్ద పెద్ద సింహాలనే వదిలేసాడు, ఈ చిన్న చిన్న మ్యాటర్లు పట్టుకుంటాడా? పెద్ద సనాతన ధర్మం కోసం మ్యాటర్ వచ్చినప్పుడు ఆయన ఫైట్ చేశాడు, అంతేగాని దీనికి దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. అది అదైతే ఫేక్ న్యూస్ అని చెప్పాలి. కేఏ పాల్ గారు మాట్లాడారంటే ఆయన వీటి గురించి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఆయన పెద్ద ప్రముఖులకి ఆయన పాస్టర్గా చేసి ఎవరు దీవెనలు ఇచ్చాడు ఏ చేశాడు కాబట్టి ఆయన మాట్లాడడానికి ఒక అర్థం ఉంది. కానీ ఎవరెవరికో సంబంధం లేని మ్యాటర్లకి అంటే ఈయననే కాదు చాలా మంది కూడా అక్కడ బయట ఏదైనా మర్డర్ జరిగినా రేపు జరిగినా పవన్ కళ్యాణ్ గారే వచ్చి చెప్పాలి, లేదంటే ఆయనే చేశాడు, ఈ పదాలు ఎందుకు తీసుకొస్తున్నారు పద్దాక? అంటే ఏదో ఒక మ్యాటర్ ఉండాలి కదా. ఇప్పుడు అపోజిషన్కి అధికార పార్టీకి చాలా తేడా ఉంటుంది. సో కొంతమంది ఉంటారు చాప కింద నీరులాగా ఎక్కేస్తూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన దొరికాడు కదా వేసేస్తారు ఉంటారు. సో సోషల్ మీడియాలో ఒక 3-4 రోజులు నడుస్తుంటుంది, అదే ఒక టాపిక్ అంతే. ఇది అసలు విషయం ఏంటంటే ఆయన ఎందుకు చనిపోయాడు ఏంటనేది దానికోసం కూడా మాట్లాడతారు. ఈ అనవసరమైన మ్యాటర్లు తప్పించేయం లేదు. అలాగే ఇది మత కలహాలు కూడా సృష్టించేదాకా వెళ్తుందంటారా? ఏమో చెప్పలేమండి. ఎందుకంటే చూస్తున్నాం కదా ఈ మధ్యన ఇప్పుడు ర్యాలీలు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు సనాతన ధర్మం అన్నందుకు పవన్ కళ్యాణ్ అభిమానే చంపేశాడని చెప్పి అంటున్నాడు. అది పిచ్చెక్కేసింది కేఏపాల్ అనేవాడికి, పిచ్చలంజి వాడికి. వాస్తవంగా అసలు పవన్ కళ్యాణ్కి దీనికి సంబంధం లేని విషయం. ఇక్కడ జరిగింది ఏంటి? అతన్ని ఎవరైనా చంపారా, లేకపోతే యాక్సిడెంట్గా చచ్చిపోయారా, లేకపోతే సూసైడ్ చేసుకున్నాడా? ఇది ఎవరికి తెలీదు. కాదు, కోటానుకోట్ల జీతాలు ఇస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టుకున్నది ఎందుకు? ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ కేసు చేస్తారని వదిలేయాలి కదా. వీళ్ళే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. చంపేశారని ఒకరు, హిందువులు చంపేశారని ఒకరు, ముస్లింలు చంపేశారని ఒకరు. వాస్తవంగా కులాల మధ్య మతాల మధ్య శిక్షలాగా అయిపోయింది. ఈ దేవుడి పేరు చెప్పుకుని దేవుడికి ఎడిట్ అయిపోయేలాగా ప్రజలను చేసి వాళ్ళ నుంచి డబ్బులు లాగేసుకుని వాళ్ళ రక్తాన్ని తాగేసి వాళ్ళ మాంసాన్ని తినేసి చేస్తున్నటువంటి దేవుడి పేరుతో చేస్తున్నటువంటి దరిద్రులాడే నాటకం. సమాజం చక్కగా పచ్చగా ఉండాలంటే కులమతాలు ఉండవు. మతం, నీ మతాన్ని నువ్వు పొగుడుకో తప్పులేదు, నీ దేవుడిని నువ్వు పొగుడుకో తప్పులేదు. నా దేవుడే గొప్ప, నా దేవుడే గొప్ప, నా దేవుడే గొప్ప అని 100 సార్లు చెప్పు, తప్పులేదు. కానీ నా దేవుడే గొప్ప, ఇంకో దేవుడు కాదని ఎవడైతే ప్రచారం చేస్తున్నాడో వాడు మాత్రం చరిత్రలో దుర్మార్గుడే మిగిలిపోతాడు. ఇలాంటి మడ్డలు జరుగుతున్నాయని చెప్పి మీరు అంటున్నారు కదా. ఇప్పుడు ఇంకొక మతంలోకి మీరు ఎందుకు చొరబడుతున్నారు? ఇంకో మతం గురించి, ఇంకో గ్రంథాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? తప్పు కదా. మీ దేవుడు గొప్ప అని మీరు చెప్పుకోండి, మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, ఇతర మతాన్ని కూడా గౌరవించండి. అప్పుడే సమాజం పచ్చగా ఉంటుంది. కానీ ఇప్పుడు నికృష్ట నా కొడుకులు చాలామంది బయలుదేరి దేవుడి పేరుతో ప్రజల రక్తాన్ని తాగేస్తూ ఈ సమాజంలో విష సంస్కృతిని పోసి ఆ మతం ఈ మతం ఆ మతం సర్వం నాశనం చేసేస్తారు. అంటే పోలీసులు కంప్లీట్ రిపోర్ట్ లేకుండా వాళ్ళు ఏం చెప్పారో తెలియకుండా వీళ్ళందరూ కూడా ఎంతసేపు ఏది జరిగినా, ఇప్పుడు అక్కడ మర్డర్ జరిగిందంటే పవన్ కళ్యాణ్ వాళ్ళే, ఇక్కడ ఏమైనా జరిగింది రేపు జరిగిందంటే పవన్ కళ్యాణ్ అసలు నిర్లక్ష్యం వాళ్ళే. అంటే ఎందుకు ప్రతిసారి ఆయన పేరుని తీసుకొస్తున్నారు? పవన్ కళ్యాణ్ పేరు ఈ మధ్యకాలంలో ఎక్కువ తీసుకొస్తున్నటువంటి వాడు పిచ్చి కుక్క ఇప్పుడు కేఏ పాల్. ఒకప్పుడు దైవదూత అంట. నాకేం అర్థం, పవన్ కళ్యాణ్లో అవుతారే నాకు అర్థం కాదు. ఇందులో పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము చాలా బాధపడుతున్నాం. అలాంటి వెధవ మాటలు మాట్లాడుకున్నా వెధవ కేఏ పాల్ అని చెప్తా ఉంటే అది అందుబాటులో లేదు. కాబట్టి కులము, మతము, ప్రాంతము విభేదాలు లేకుండా అందరూ చల్లగా బ్రతకాలి. అందరూ మూమెంట్ ఏంటంటే ఆయన చాలా మంచిగా మాట్లాడే వ్యక్తి. కాకపోతే ఎలా చనిపోయాడు అనేది అది దేవుని కెరక. కాకపోతే ఒకరి మీద వేయడం అనేది బాగోదు. ఇప్పుడు ఏమిటంటే ఆయన మాటలు కానీ ఆయన చాలా వీడియోలు చూసినా కొన్ని మోటివేషన్ బాగున్నాయి, నేర్చుకునేవి ఉన్నాయి, కొన్ని నేర్చుకున్నవి కూడా ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. ప్రవీణ్ సార్, నేను హిందువుని, కాకపోతే
ఒక క్రిస్టియానిటీలో చాలామంది ఒకలాగా మాట్లాడతారు, ఏంటంటే వీళ్ళు అట్లా మతం ఇట్లా అని. కానీ ఆయన ప్రతి ఒక్క పేదరికం గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి ఇంకా వేరే మతాల గురించి కానీ మంచిగా మాట్లాడిండు. నాకైతే అట్లా నాకు వ్యక్తిత్వం నచ్చింది. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇచ్చారు కదా హిందుత్వం గురించి కానీ ఆయన నిలబడతానని కానీ, సో దానివల్ల ఆయన మాట్లాడిన మాటలకి ప్రేరేపితం అయ్యి కొంతమంది ఇట్లా చేశారని చెప్పి అంటున్నారు. ఆయన ఏదో దేవుడి గురించి ఏదో మాట్లాడాడంట మన ఇప్పుడు అదే ఇప్పుడు అంటే లింక్ ఇట్లా పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడింది వేరు, ఈ దానికి అసలు సంబంధమే లేదు. మరి ఎందుకు ప్రతి దానికి ఏదన్నా మటర్ జరిగినా రేపు జరిగినా పవన్ కళ్యాణ్ పేరు తీసుకొస్తున్నారు? రాజకీయం అంతే ఉంటుంది. ఏంటంటే ఒకరి మీద బురద ఒకరి మీద రుద్దడం, లేదంటే ఇప్పుడు ఒకరిని పడకూడదామని చూడడం, ఇటువంటివే ఉంటాయి తప్ప వేరే అనేటివి ఏమి ఉండవు. రాజకీయంగా తెలియదు అంటూ ఏం లేదు. కానీ ఒక గొప్ప పాస్టర్ చనిపోవడం నాకు కూడా కొద్దిగా బాధాకరం. ఇంకోటి ఏంటంటే మన శివాజీ మహారాజ్ ఏమన్నాడంటే, శివాజీ మహారాజ్ కొడుకు కూడా ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు మన మతాన్ని ప్రేమించు, పరాయి మతాన్ని గౌరవించు. నేను ప్రతి ఒక్క మతస్థుని గౌరవిస్తా, నాకు చాలా ఇష్టం. కాకపోతే ఆ పాస్టర్ విషయంలో కూడా కొన్ని నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఆయన అంటే నాకు అది అందరినీ వదిలేసే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారినే పట్టుంటారు. సో ఆయన సనాతన ధర్మం గురించి కళ్యాణ్ గారు మాట్లాడినా కూడా సో దాన్ని కూడా వీళ్ళు ఎక్కువ మాట్లాడతారు మన టీఆర్. సో మేబీ వాళ్ళకి కొంచెం పవన్ కళ్యాణ్ అంటే పాగాము. సో ఎవరో తగ్గినా ఎవరో చనిపోయినా మొత్తం పవన్ కళ్యాణ్ గారిని కాంట్రవర్సీ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఆయన అంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు. అంటే అంత ముందే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు, రానున్నాడు, అప్పటి నుంచి కోపం ఉందంటారు ఆయనకి. మేబీ అది కూడా అయి ఉండొచ్చు. సో ఆయన పార్టీలో ఒక పిలవడానికి వాళ్ళు, సో ఆయన అంటే అసలు ఏ విధంగా కారణమయ్యాడు ఆయన, ఎలా అనుకోవచ్చు పని ఏ రకంగా? ఆయన పేరు కూడా తీయాల్సిన అవసరం లేదు. సో అటు తిరిగి ఇటు తిరిగి ఆయన నెగిటివ్ చేయడం తప్పితే ఏమీ లేదు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉండడం కూడా చాలా మందికి ఇష్టం లేదనుకుంటున్నా నేను చెప్పి అనుకుంటున్నాను అంతే. అలాగే పాస్టర్ ప్రవీణ్ గారు ఏదైతే పోలీసులు కొన్ని వీడియోలు బయటపెట్టారు, దగ్గర 300 వీడియోల దాకా బయటపెట్టారు. ఆయన మద్యం తాగుతూ హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా ప్రయాణం ప్లాన్ చేసుకున్నాడు. సో మరి దానికి ఏమంటారు, అది నిజం అనుకోవచ్చా లేకపోతే అది కూడా ఫేక్ అంటారు? అది మనం డిసైడ్ చేయడం కదా. సో చాలా మంది తాగుతారు, బట్ దానివల్లే చనిపోయింది అని చెప్పి ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. సో అంటే ఇంత సెన్సేషన్ అవుతున్నా కూడా పోలీసులు ఎందుకు దాని కంక్లూజన్ తీసుకురాలేకపోతున్నారు? అది చట్టం దాని మీద చేసుకుంటూ పోతుంది. సో దాని గురించి మనం ఏం చేయకూడదు. నేను పెద్ద ఇన్వెస్టిగేషన్ టీమ్సే తిరుగుతుంది దాని గురించి. సో మనం జడ్జ్ చేయడం కరెక్ట్ లేదు.